నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రతి హీరోకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు, కానీ అందరికీ నచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ గారనే చెప్పాలి. వెంకటేష్ గారి సినిమా వస్తుంది అంటే థియేటర్స్కి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం నారప్పని ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోమంటున్నారు దగ్గుబాటి సురేష్ బాబు గారు. ఎందుకు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నారా? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నాం అమ్మా, సోఫా సో గుడ్. చాలా రోజుల తర్వాత ఫేస్కి మాస్క్ లేకుండా ఫేస్ టు ఫేస్, అంటే అది కూడా భయంగా ఉన్నాను. ఫేస్ మాస్క్ తీసేయటం కూడా భయంగా ఉంది. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇట్స్ గుడ్. అంటే స్టిల్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అమ్మా. ఇట్ ఈస్ నాట్ గాన్. ఈ కోవిడ్ వెళ్ళిపోలేదు, అది ఉంది. పబ్లిక్ అప్రోప్రియేట్ బిహేవియర్ని పాటించకపోతే అది మళ్ళీ వచ్చేస్తుంది. వ్యాక్సినేషన్స్ ఇంకా చాలా తక్కువగా జరుగుతున్నాయి, ఇంకా చాలా ఎక్కువ జరగాలి. అంటే సిటీలో కొంచెం బెటర్గా ఉన్నాయి, కానీ రూరల్ ఏరియాస్లో ఇంకా చాలా చేయించుకోవాలా. సో అందరూ ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత అవసరం లేని వాటికి వెళ్ళకుండా ఉంటేనే మంచిదని నా పర్సనల్ ఫీలింగ్. నేనైతే ఎక్కడికి వెళ్ళను. ఇది ఈ సినిమా, అందుకనే ఇందాకే అడిగాను, అందరికీ డబుల్ వ్యాక్సినేషన్ అయితేనే గదిలోకి వస్తానని చెప్పి. సో అలా జాగ్రత్తగా ఉండే చేసుకోవాలి. ఎస్ సార్, మీరు చెప్పినట్లు అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దాంట్లో చాలా తక్కువ మంది ఉన్నారు, అంటే ఈ షూటింగ్ పర్పస్కి సంబంధించి. కానీ సినిమా షూటింగ్ విషయంలో అలా కాదు కదా సార్, చాలా మంది ఉంటారు. అక్కడ కూడా చాలా జాగ్రత్త పెట్టుకుంటున్నామమ్మా. అంటే దగ్గర ఒక బబుల్ లాగా క్రియేట్ చేసి షెడ్యూల్ స్టార్ట్ చేసే అందరికీ ముందు వ్యాక్సినేషన్ చేయిస్తున్నాం. మోస్ట్ యూనిట్లో వ్యాక్సినేటెడ్ కాకపోతే వాళ్ళకి షూటింగ్ రానివ్వటం లేదు. వ్యాక్సినేషన్ అయినాక కూడా టెస్టులు చేస్తున్నాం. టెస్ట్ చేసినాకే వాళ్ళు షెడ్యూల్లోకి వస్తారు. ప్లస్ ఎవ్రీ 4-5 days ర్యాపిడ్ టెస్ట్ కూడా చేయిస్తాను. సెట్లో శానిటేషన్ ప్రాపర్గా చేయాలి అండ్ జాగ్రత్తలుగా ఉండాలి అని రిపీటెడ్గా చెప్తానే ట్రై చేస్తూ ఉంటాం. జనానికి కూడా ఓపిక పోతుంది, ఇంకెన్నాళ్ళు ఇది అని చాలా అన్నట్టు అనుకుంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది మనకన్నా స్ట్రాంగ్ ఉంది. మనం ధైర్యంగా ఉండాలా, కానీ జాగ్రత్తగా ఉండాలి. ధైర్యంగా ఉండి రెక్లెస్ కూడా మాత్రం ఉండకూడదు. అనవసరం లేని అన్నీ మానేసేయాలి, నా పర్సనల్ ఫీలింగ్. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో పోస్టర్ వచ్చింది సార్. సో అప్పుడు మీతో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు పోస్టర్ గురించి మాట్లాడుకున్నాం. సో సినిమా థియేటర్లో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వెంకటేష్ గారిని ఆ లుక్లో చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఏంటి సార్ ఓటీటీ అంటే డెఫినెట్లీ ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ డెసిషన్. నేను దాను గారు ఇద్దరు కలిపి చేసిన సినిమా ఇది. ఇట్స్ జాయింట్ ప్రొడక్షన్. ఆయన ఒక సినిమా తమిళ్లో కర్ణన్ అనే సినిమా ముందు రిలీజ్ చేసిన ఫస్ట్ వీక్ బాగానే ఉన్నాయి. మండే నుంచే థియేటర్స్లో 50% ఆడిటోరియం చేసేయమని గవర్నమెంట్ రూల్ పెట్టింది. సెకండ్ వీక్లో సినిమా ఇక థియేటర్లు మూసేయమని చెప్పేశారు. ఆయనకు ఆ భయం ఇప్పుడు ఉంది. ఇప్పుడు రేపు థియేటర్లు తెరుస్తారేమో, తెరిసినాక కేసులు పెరిగితే నా సినిమా మళ్ళీ తీసేయమంటారు. సో హౌ కెన్ వీ గో ఆన్ విత్ దీస్ లాసెస్? సో దెర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంది. మనం సినిమా తీసేది డబ్బు సంపాదించడం కోసం, జనానికి మన సినిమా తీసుకెళ్ళటానికి. ఇప్పుడు అమెజాన్లో ఇట్ ఈస్ గోయింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్. అంటే 240 కంట్రీస్ కన్నా ఎక్కువ కంట్రీస్కి వెళ్తుంది ఈ సినిమా. సో తెలుగు వాళ్ళు, ఎక్కడెక్కడ లేని తెలుగు వాళ్ళు, చూడలేని వాళ్ళు కూడా చూడగలుగుతున్నారు. ఇక్కడ కొంతమందికి తప్పకుండా ఫ్యాన్స్కి థియేటర్కి వెళ్ళి కాల్ చేసే వాళ్ళకి, వెంకటేష్కి స్టాండర్డ్గా ఫ్యామిలీ ఆడియన్సెస్ ఎక్కువ. వాళ్ళు ఇప్పుడు డెసిషన్స్ తీసుకొని బయటకు వస్తారా రారా. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని హీ టుక్ దట్ కాల్ అండ్ హీ రిక్వెస్టెడ్ మీ. ఐ సెడ్ హ్యాడ్ టు సే ఓకే బికాజ్ ఈజ్ మై పార్ట్నర్ అండ్ ఐఎమ్ ఓకే విత్ దట్. ఐ హ్యావ్ నో ఇష్యూస్. డెఫినెట్గా పనిచేసిన యూనిట్ మెంబర్స్కి, వెంకటేష్కి, ఫ్యాన్స్కి, వీళ్ళందరికీ దేర్ ఇస్ సమ్ దిస్ థింగ్. బట్ ఎవ్రీబడి మనం ఫ్యూచర్లో వీ హ్యావ్ టు స్టార్ట్ టేకింగ్ దీస్ న్యూ స్టెప్స్. ఇంకా అలానే ఉండాలని మొండిగా మూర్ఖంగా ఉండకూడదు. మా థియేటర్ ఓనర్స్ చాలామంది నా ఫ్రెండ్స్, మేము కలిసి చాలా రోజులు వ్యాపారం చేస్తున్నాం, వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. బట్ ఇట్ వాజ్ ఇన్ఎవిటబుల్. అంటే డైరెక్ట్గా అడగకపోయినా మా డిస్ట్రిబ్యూషన్ ఫ్రెండ్స్ బాబు ఇచ్చేయొద్దు బాబు, మీరే ఇవ్వద్దు అని అడిగారు. వాళ్ళు అడిగినాక నేను అమెజాన్లో రిక్వెస్ట్ కూడా చేశాను, సార్ మా వాళ్ళు మరీ గొడవ పడుతున్నారు, తిరిగి ఇస్తారంటే వాళ్ళు లేదన్నారు. థియేటర్స్కి నిజంగా చాలా ఇబ్బందులు ఉన్నారు థియేటర్ ఓనర్స్. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయటం లేదు, మన స్టేట్ గవర్నమెంట్స్ రెండు సపోర్ట్ చేయటం లేదు. వీ నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్. అంటే ప్రాపర్టీ ట్యాక్స్ వేవర్ అడుగుతున్నాం. 2 సంవత్సరాల్లో 1.5 yearsగా అసలు ప్రాపర్టీని వాడుకోవటంలో ట్యాక్స్ కడుతున్నాం. అలానే మినిమం పవర్ డిమాండ్ ఛార్జెస్ ఉంటాయి.
అవి థియేటర్లో పవర్ వాడకపోయినా ఆ పవర్ కట్టమంటున్నారు. ఆంధ్రాలో 3 నెలలకి వేవర్ ఇస్తామన్నారు, ఆ వేవర్ ఇంకా ఇవ్వలేదు. దేర్ ఇస్ సమ్ టికెట్ ప్రైజింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇక్కడ పార్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ ఈ టైంలో అన్న కనీసం జిఎస్టీలో కొంచెం కిక్ బ్యాక్ థియేటర్స్కి ఇవ్వండి అని. ఇవన్నీ ఇస్తే ద థియేటర్స్ కెన్ గో బ్యాక్ టు నార్మల్సీ. ఇప్పుడు ఫస్ట్ థియేటర్ను మూసేయమంటారు, లాస్ట్ థియేటర్ని తెరవమంటారు. సార్ ఎస్ ధాను గారు చెప్పిన వెంటనే రియాక్ట్ అయ్యారా? ఆయన కాన్వర్సేషన్ విన్న వెంటనే ఎవరితోటైనా సంప్రదించారా? అంటే ఆయన చాలా సీనియర్ ప్రొడ్యూసరు, హీఈస్ ఫేస్డ్ ఇట్. అంటే ఈసారి ఏమైపోయిందంటే ఈ కోవిడ్ టైంలో ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన వాళ్ళ రియాక్షన్స్ వేరుగుంటాయి, క్యాజువల్గా ఉన్న వాళ్ళు వేరుగుంటాయి. మన ఫ్యామిలీలో ఎవరైనా ఏమన్నా అయినా, మన ఫ్రెండ్స్కి ఎవరైనా అయినా వాళ్ళ ఫీలింగ్స్ వేరు. ఏమీ జరగని వాళ్ళకి ఏదో మామూలు జ్వరంలాగా అనుకుంటారు. సో దాను గారు ఒక సినిమా తీసి 15 కోట్లు పోగొట్టుకున్నారు, మళ్ళీ సినిమా చేస్తున్నారు. మళ్ళీ అది అయితే ఇట్స్ అ రిస్క్, టూ మచ్ ఆఫ్ అ రిస్క్ ఫర్ హిమ్ టు టేక్. అండ్ యాజ్ అ పార్ట్నర్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూ కెనాట్ బి మొండిగా ఏదో ఉండకూడదు. అంటే కొన్ని చోట్ల అవసరమైతే ఉండాలి తప్ప, బట్ I know that OTT is also part of our future. As producers, as content filmmakers, OTT has come to stay. It is not going to వెళ్ళిపోదు ఇంకది. It is a convenient platform. అది కన్వీనియంట్ కాకపోతే పబ్లిక్ చూడరు. ఇంట్లో వీడియో ఆన్ డిమాండ్ వస్తుంది, నేను కావాల్సినప్పుడు ఏదైనా నేను ఇప్పుడు శాటిలైట్ టీవీలో కూడా ఆ వచ్చిన సినిమానే చూడాలి నేను. ఇక్కడైతే వాళ్ళు ఇచ్చిన వైడ్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ నేను ఎప్పుడైనా హై క్వాలిటీలో చూసుకోగలను. దట్స్ అ గ్రేట్ ఫెసిలిటీ దట్ దే హెవ్ క్రియేటెడ్. ఏ భాష సినిమాలైనా చూసుకోవచ్చు, అన్నిటికీ మళ్ళీ సబ్ టైటిల్స్ పెట్టారు. సో హీఈస్ గివింగ్ అ లాట్ టు ద కన్స్యూమర్. సో వెన్ దే ఆర్ గివింగ్ దట్, వీ నో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే దేర్. వీ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ ఈకో సిస్టమ్. ఎస్. అండ్ బేసిక్గా మీరు ఏమైనా మిక్స్డ్ ఫీలింగ్లో ఉన్నారా సార్? ఎందుకంటే ఒకటి మీరు ప్రొడ్యూసర్, రెండు వెంకటేష్ గారి బ్రదర్. సో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది అంటే ఆడియన్స్ మధ్యలో చూడలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా ఏంటి సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? లైఫ్లో ఎప్పుడు మనకు అన్ని మనకు కావాల్సినట్టు దొరకదు. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఫిల్మ్ లెబారెటరీ రన్ చేసేవాళ్ళం. ఫిల్మ్ వెళ్ళిపోకూడదని మా కోరిక, బట్ డిజిటల్ వచ్చేసింది. అంటే ఫిల్మ్ ఇస్ ఫార్ సుపీరియర్ టు డిజిటల్ ఈవెన్ టుడే, బట్ స్టిల్ సంథింగ్ కేమ్ అండ్ వీ వెంట్ ఆఫ్ టు దట్. అండ్ డిజిటల్లో రావటం వల్ల చాలా కన్వీనియన్స్ వచ్చేసింది. ఈ సినిమాలు వందల వేల థియేటర్స్లో రిలీజ్ చేసుకోగలుగుతున్నాం. సో దట్ వాజ్ అ బిగ్గర్ అడ్వాంటేజ్. నా ఓటీటీ హెస్ కమ్, ఇట్స్ ఈవెన్ బిగ్గర్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఒక ఫిల్మ్ మేకరు ఇక్కడ కృష్ణానగర్లో ఉండి ఒక మంచి సినిమా తీస్తే అది వరల్డ్ మొత్తం హై క్వాలిటీలో చూసే ఒక ఆపర్చునిటీ ఉంది. నాట్ ఓన్లీ ఇండియన్ పీపుల్, నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, ఎవ్రీబడి ఎల్స్. ఆ ఓటీటీ వల్ల లాట్ ఆఫ్ బెనిఫిట్స్ హెవ్ కమ్. సో దాన్ని పోగొట్టుకోలేము. ఎప్పుడైనా ఒకటి వస్తే ఇంకో దాంట్లో కొంచెం విల్ లూజ్ సమ్, బట్ విల్ గెయిన్ సమ్ ఆల్సో. సో విచ్ ఎవర్ బ్రింగ్స్ అస్ లార్జర్ అడ్వాంటేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని, నాకు ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఐఎమ్ మేకింగ్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. నాకు థియేటర్స్ ఉన్నాయి, దేర్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ దేర్. I have to weigh out both the things and see what is right for me to do at that amount of time. Yes. సో ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పాలి వెంకటేష్ గారికి. సో వెంకటేష్ గారి ఫీలింగ్ ఏంటి అసలు? అంటే తనకి ఇలా మామూలుగా ఇలాంటి వేషాలు మనం రాయము. ఎస్. అంటే ఒక పేద రైతు, చాలా ఇబ్బందుల్లో ఉండే ఒక రైతుకి ఒక మాస్ స్టోరీ రాశారు. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. చూసిన వెంటనే వీ డిసైడెడ్ టు డూ ద ఫిలిం. అండ్ చాలా కష్టపడి పనిచేశాడు. హీ రియలీ వర్క్డ్ హార్డ్. అండ్ చాలా రోజుల తర్వాత మాస్ ఫిలిం చేశాడు. ఆ ఆడిటోరియంలో ఆ సౌండ్స్ వినాలి అనే ఒక ఆనందం అయితే హీరోలకి, డైరెక్టర్లకి అందరికీ ఉంటుంది. డెఫినెట్లీ దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, బట్ దేవ్ ఆల్ యాక్సెప్టెడ్ దట్ దిస్ ఇస్ ద రియాలిటీ. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటి, చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా అందరూ చూసుకోగలరు. అండ్ అట్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హోమ్స్. ఇట్స్ నాట్ దట్ యూఆర్ రిస్కింగ్ ఎనీథింగ్. లేకపోతే థియేటర్లో వేస్తే మేము చూడలేకపోయామండి, భయం వేస్తుందండి, వెళ్ళలేకపోయాం, అవన్నీ ఉండవు. సో యూ జస్ట్ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. అంటే జీవితంలో అన్నీ మనకు దొరకవమ్మా. వాట్ ఎవర్ కమ్స్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. యూ క్యాన్ ఫైట్ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్. కానీ వెంకటేష్ గారు ఫ్యాన్స్, సెలబ్రేట్ చేసుకునే ఫ్యాన్స్ అయితే కాస్త నిరాశ చెందే అవకాశం. కాస కాదు పాపం, చాలా నిరాశపడ్డారు, చాలా బాధపడ్డారు. బట్ దే ఆల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఆల్సో. ఇప్పుడు వెన్ రియాక్షన్స్ ఆర్ దేర్, ఇప్పుడు కెన్ యూ టేక్ యువర్ మదర్ అండ్ గో టు అ థియేటర్, కెన్ యూ టేక్ యువర్ గ్రాండ్ మదర్ అండ్ గో టు అ థియేటర్, కెన్ యూ టేక్. సో దీస్ ఆర్ ఆల్ వీ హ్యావ్ టు థింక్. అంటే ఈ టైమ్స్ మనకి నార్మల్గా ఇప్పుడు రాలా ఈ కష్టాలు. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించలేకుండా ఉన్నాం. విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, గోయింగ్ టు ద మూవీస్ ఆర్ గెటింగ్ చిల్డ్రన్ టు స్కూల్స్?
వీఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్. వీ హ్యావ్ టు గెట్ ద సొసైటీ బ్యాక్ టు నార్మల్. అది ముందు చేయగలగాల. తమిళ్ రీమేక్ సినిమా, బట్ తమిళ్ ఆడియన్స్ ఎక్కువగా రియలిస్టిక్గా ఉంటే వాళ్ళకి ముందు నుంచి అదే అలవాటు అయిపోయింది అండ్ అదే ఎక్కువగా వెల్కమ్ చేస్తూ ఉంటారు. సో మన వాళ్ళు అలవాటు పడడానికి కాస్త టైం తీసుకుంటున్నారు. అండ్ చిట్టిబాబు క్యారెక్టర్లో రామ్ చరణ్ చూసిన తర్వాత చాలామంది ఇట్లాంటి మూవీస్కి కూడా చాలా కనెక్ట్ అయిపోతున్నారు. సో ఏంటి నారప్ప రియలిస్టిక్గా ఉంటుందా, మన తెలుగు ఆడియన్స్ కమర్షియల్ మిక్స్? నో కమర్షియల్ మిక్స్, ట్రూ టు ది ఒరిజినల్, ఆనెస్ట్ రీఅడాప్షన్ ఆఫ్ ది ఒరిజినల్ ఫిలిం. వీ అడాప్టెడ్ దట్ ఫిలిం ఆనెస్ట్లీ, చాలా న్యాయంగా చేసాం. ఎందుకంటే వెట్రిమారన్ మేడ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం, ధనుష్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో దాన్ని మనం దానికన్నా చిన్న చిన్న మెరుగులు ఏమైనా చేయగలిగాం తప్ప వీ కెప్ట్ ఇట్ క్లోజ్ టు ద సోల్. ఎందుకంటే తెలుగు సినిమాలో నార్మల్ మీరు అన్నట్టు రియలిస్టిక్ ఫిలిమ్స్ తక్కువ వస్తాయి, ఇప్పుడు రావటం మొదలవుతున్నాయి. ఇప్పుడు మొన్న సుకుమార్ రోట్ మీరు అన్నట్టు ఫర్ రామ్ చరణ్. నౌ ఫర్ వెంకటేష్ దిస్ ఇస్ బికమ్, అంటే నోబడీ ఈజ్ రిటన్ సంథింగ్ లైక్ దట్ ఫర్ హిమ్, బట్ వెట్రిమారన్ హెస్ రిటన్ సంథింగ్ అండ్ హీ టుక్ దట్ ఆపర్చునిటీ అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారు. అట్లీస్ట్ ఇన్ దట్ ఫిలిం దర్ ఆర్ సమ్ సాంగ్స్, ఏదో డ్యూయెట్లు అలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ మచ్ మోర్ దెన్ దిస్, మచ్ మోర్ అండర్ ద థింగ్, రియలిస్టిజంలో టాప్ క్లాస్. కానీ రీమేక్ సినిమాలు వెంకటేష్ గారు చేస్తున్నారు అంటే రీమేక్ సినిమాల్లో అనిపించవు సార్. చాలా సినిమాలు రీమేక్ కింగ్ అని కూడా చెప్తారు వెంకటేష్ గారు. సో రీమేక్ సినిమాల్లో అనిపించవు. సో ఏం చెప్తారు? అంటే హీ బ్రింగ్స్ దట్ ఆ నెససరీ లైఫ్ని తీసుకొస్తారు. ఇప్పుడు మనం ఏదో రీమేక్ చూస్తున్న ఫీలింగ్ రాదు. యూ స్టార్ట్ ఓనింగ్ హిమ్, ఎందుకంటే హీఈస్ డూయింగ్ ఇట్ విత్ దట్ ప్యాషన్. యూ స్టార్ట్ ఓనింగ్ దట్ వరల్డ్. ఇప్పుడు సినిమా అంటే ఏంటి, మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వస్తుంది, ఆ సెట్టింగ్ గురించి వస్తుంది, ఆ చేసే నటీనటులు మన ఆ కథ లోపలికి తీసుకెళ్ళగలగాలి. సో హీస్ బీన్ ఏబుల్ టు డూ దట్ సక్సెస్ఫుల్లీ అండ్ ఈజ్ వెరీ సిన్సియర్ అబౌట్ హిస్ రీమేక్స్. ఎస్. అండ్ శ్రీకాంత్ అడ్డాల గారు సార్, ఆయన ముందు సినిమాలు మనం చూసాం. సో ఆ సినిమాలు చూసిన తర్వాత ఒక మాస్ యాక్షన్ మూవీ శ్రీకాంత్ అడ్డాల గారు చేస్తున్నారు అంటే సురేష్ బాబు గారు ఎలా నమ్మారు అనేది చాలా మందికి డౌట్. అంటే నేను అసలు అనుకోలేదు. ఇదే రూమ్లో శ్రీకాంత్ ఒక రోజు వేరే కథ డిస్కస్ చేయడానికి వచ్చారు. చేస్తున్నప్పుడు నన్ను ఊరికే అడిగారు, బాబు ఈ సినిమా రైట్స్ మీరు తీసుకున్నారంట కదా, మీరు డైరెక్టర్ని ఎవరిని ఫిక్స్ చేయకపోతే ఐ విల్ బీ ఇంట్రెస్టెడ్ టు డూ ద ఫిల్మ్ అన్నారు. నేను వెంటనే ఒకసారి ఒకసారి మాట్లాడతాను, వెంకటేష్కి ఫోన్ చేసి మాట్లాడి ఈ సైడ్ ఐఎమ్ ఫైన్ విత్ శ్రీకాంత్ అని డిసైడ్ చేసేసాం. నేను అసలు శ్రీకాంత్ మాస్ తీయలేడనే థాట్ నా లైఫ్లోనే లేదు. బికాజ్ అది ఒక హానెస్ట్ ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడిన ఒక కథ. అండ్ తను డిస్కషన్లోనే నాకు తెలిసిపోయింది తనకి ఫ్యామిలీ డ్రామా ఆ ఎమోషన్స్ బాగా అర్థమైపోయింది అని. ఈ ప్రెస్ మీట్లు మొదలైనాక నన్ను అడిగారు ఏంటంటే అది మాస్ చేయగలడా అనేది. ఇప్పుడు వచ్చిందే డౌట్, అప్పుడు అసలు రాలేదు. ఇప్పుడే మీరు అడుగుతుంటే నాకు తెలుస్తుంది తప్ప ఐ నెవర్ హ్యాడ్ దట్ డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే హీ నోస్ అంటే ఆ పాత్రకి ఉండే బాధ తనకు తెలుసు. ఆ పాత్ర ఏ వరల్డ్లో బతుకుతున్నాడు, ఆ పాత్ర తాగి పడిపోతాడు, పిల్లల చేత తిట్టించుకుంటాడు, సో మచ్ లవ్ హీ హాస్ ఫర్ ద ఫ్యామిలీ కానీ చూపెట్టుకోలేడు. ఆ పాత్ర కోపం వస్తే ఎంత వైలెంట్ అయిపోతాడు అన్నీ తనకు తెలుసు. సో ఎప్పుడైనా డైరెక్టర్కి ఆ పాత్ర డీటెయిల్స్ అన్నీ బాగా తెలిస్తే హీల్ బీ ఏబుల్ టు ప్రెజెంట్ ఇట్, దట్స్ ఆల్. ఎస్. సో ఓటీటీ రిలీజ్ అనగానే శ్రీకాంత్ గారు ఎట్లా ఫీల్ అయ్యారు సార్? తను బాధపడ్డాడు, ఎందుకంటే చాలా కష్టపడి చేసి, అంటే కష్టం, మెంటల్ కష్టాలు, ఫిజికల్ కష్టాలు కూడా చాలా పడ్డారు. ఎందుకంటే ఎండాకాలం తీసాం లాస్ట్ ఇయర్, బాగా వేడి ఉండేది. అండ్ అనంతపూర్, కర్నూలు దగ్గర ఆ విలేజెస్ దగ్గర, తమిళనాడు విలేజెస్లో 58 days నాన్ స్టాప్ షూటింగ్ చేశారు. యూనిట్ అంతా ఓపిక పోయే లెవెల్లో చేశారు. అండ్ బట్ హీ యూస్ బాబు మనం ఇంత కష్టపడ్డాం ఎలా బాబు మనం ఓటీటీ అనుకొని అన్నారు 1-2 days. బట్ దెన్ వన్స్ యూ గో ఇన్ టు ద రియాలిటీ ఆఫ్ ఇట్, దే ఆల్సో హ్యావ్ టు అడ్మిట్. సినిమా ఏమైనా లేట్ అయిందా సార్? అంటే ఫస్ట్ వేవ్ అయిపోయిన వెంటనే మనకి వకీల్ సాబ్ వచ్చింది, సో మంచి కలెక్షన్స్తో వెళ్ళింది. సో ఆ టైంలో ఏమైనా రిలీజ్ చేద్దామని అంటే మా ప్రాబ్లం ఏమైపోయిందంటే బిఫోర్ ద ఫస్ట్ వేవ్ మేము అక్కడ షూట్ చేస్తున్నప్పుడు 58 days ఇంకా 4 రోజులుంటే గడ్డం పాట అయిపోయేది. కానీ మాకు పక్క ఊర్లో 6 kilometers దూరం ఇద్దరు కోవిడ్ వచ్చింది అని మాట చెప్తే తింటా చేతులు కడుక్కొని ప్యాకప్ అయి పారిపోయి వచ్చేసాం. అంత భయంతో, అంటే కోవిడ్ అంటే తెలియదు అప్పుడు, భయంతో వచ్చేసాం. వచ్చిన తర్వాత ఇక 5-6 నెలలు క్లోజ్. మళ్ళీ ఆ 4 రోజులు గడ్డం గురించి వెంకటేష్ చేసి గడ్డం తీసేసి నెక్స్ట్ పాత్ర వేయాలి. సో దానివల్ల చాలా గ్యాప్ వచ్చేసింది. 1.5 ఆ ఓపిక కూడా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద రీజన్స్ అది కూడా. ఎప్పుడో పోయిన సంవత్సరం ఎప్పుడో మొదలుపెట్టిన సినిమా ఇంకా అవ్వలేదు, డబ్బులు ఇన్వెస్ట్ చేసేసాం, ఇంట్రెస్ట్ పడి అన్ని పెట్టుకుని ఆయన. సో ఫైనల్గా అవుట్పుట్ చూడగానే ఏమనిపించింది సార్? చాలా ఇన్ని రోజుల కష్టం అంతా అందులో కనిపించింది సార్. యూ కెన్ సీ ఇట్, యూ కెన్ ఫీల్ ఇట్. ఇట్స్ అ వెరీ హెవీ డీప్ ఫిలిం.
ఇట్స్ నాట్ యువర్ స్టాండర్డ్ ఫిలిం, ఇట్స్ అ థాట్ ప్రొవోకింగ్ ఫిలిం. అంటే ఆ డౌన్ ట్రాడన్కి ఎంత ఇంజస్టిస్ జరిగిపోతుంది, దాన్ని ఎలా అడ్రస్ చేయాలి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు అడ్రస్ ఇట్ ఈస్ విత్ ఎడ్యుకేషన్. దట్స్ ద థీమ్ ఆఫ్ ద ఫిలిం. ఒక ఫాదర్ హౌ మచ్ హీ సఫర్స్ ఫర్ హిస్ ఫ్యామిలీ అండ్ నిందలు తీసుకొని కూడా హౌ హీ వర్క్స్, అలాంటి బాగా వచ్చింది. ఒక రీమేక్ సినిమా అనగానే దట్టు ఒక బ్లాక్ బస్టర్ అయిన సినిమాని రీమేక్ చేస్తున్నారు అనగానే సో రియల్ మూవీకి అండ్ రీమేక్ మూవీకి చాలా డిఫరెన్సెస్ చూపిస్తూ ఉంటారు చాలామంది. ఇప్పటికే నేను సోషల్ మీడియాలో అలా ఇలా అని కొన్ని చూస్తున్నాను. సో అసురన్గా ధనుష్ని అండ్ నారపగా వెంకటేష్ గారిని ఎలా చూపించారు? అంటే ధనుష్ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్. తన బాడీ లాంగ్వేజ్ వేరు. వెంకటేష్కి హిస్ ఫిజికాలిటీ ఈజ్ డిఫరెంట్, హిస్ సైజ్, స్కేల్, ఫిజికాలిటీ. మేము గెటప్ వచ్చిన వెంటనే వెట్రిమారానికి పంపించాను, సార్ సెట్ అంటే బికాస్ హీఈస్ ది ఒరిజినల్ క్రియేటర్ ఆఫ్ ద ఫిలిం. వాళ్ళకు ఉంటుంది నా తమిళ్లో ఎలా తెలుగులో ఎలా తీస్తున్నారు నా సినిమాని, బికాస్ దే క్రియేటెడ్ సమ్ గ్రేట్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. పంపించిన వెంటనే ఆయన పర్ఫెక్ట్ అండి, చాలా కరెక్ట్, అంటే కథలోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ అని తెలిసారు. ఇది అతను ఇలాంటి అతను మన ఓళ్ళల్లో ఉన్నాడు అనిపిస్తే చాలు మనకి, దట్స్ ఆల్. అండ్ హీ గాట్ ఇట్ రైట్, బాగా చేశారు. సో మణిశర్మ గారు అండ్ వెంకటేష్ గారు క్రేజీ కాంబినేషన్ అని చెప్పాలి. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు కూడా ఈ కాంబినేషన్ గురించి. ఏం చెప్తారు సార్? అంటే మణిశర్మ గారు కూడా కమ్బ్యాక్ అని చెప్పాలి. అంటే పాప హీఈస్ అ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. మాకు ప్రేమించుకున్నారు అప్పుడు. దట్ వాజ్ మై ఫస్ట్. మేము వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెడితే అప్పుడు ఆయనకి ఒంట్లో బాగాలేదంటే బ్యాలెన్స్ సాంగ్స్ రీ రికార్డింగ్ మణిశర్మ గారు చేశారు. తర్వాత మా సినిమా సూపర్ పోలీస్తో మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేశారు. అంటే ఆయనకి నిజంగా ఛాలెంజ్, ఎందుకంటే మేము ఒరిజినల్ ట్రాక్స్ కొన్ని కావాలని ఆయన రిక్వెస్ట్ చేసి అట్టు పెట్టుకున్నాం. జీవి ప్రకాష్ గారు చేసిన ట్రాక్స్ మేము అడిగి రిక్వెస్ట్, అయితే అలవాటు అయిపోయింది మాకు, విని 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 అదే కావాలనిపిస్తుంది. ఏది కొత్తది అది రీమేక్స్లో ఎప్పుడు ఉండే ప్రాబ్లం. బికాజ్ యూ లిసన్ టు సంథింగ్ సో మెనీ టైమ్స్, యూ వాంట్ ది ఒరిజినల్ సాంగ్. ఇప్పుడు చంటి ఉంటుంది, తమిళ చంటి సాంగ్సే పెట్టుకుంటాం, ఎందుకంటే వినేసాం. వేరే పాట చేయొచ్చు బట్ ఎందుకులే అది బాగానే ఉంది కదా అని ఫీలింగ్. అలా హీస్ డన్ వాట్ ఎవర్ హీ కుడ్ డూ. మ్యూజిక్ మేము ఎస్పీ మ్యూజిక్ అని చెప్పి వీ స్టార్టెడ్ ఎట్ ఆడియో కంపెనీ, దాంట్లో రిలీజ్ చేసాం. గుడ్ రెస్పాన్స్ కూడా ఉంది. అంటే దిస్ ఇస్ నాట్ అ మ్యూజికల్ ఫిలిం, ఇట్స్ అన్ ఎమోషనల్ ఫిలిం. ఈవెన్ ద లిరిక్స్ ఆర్ వెరీ ఎమోషనల్, స్ట్రాంగ్ లిరిక్స్, స్ట్రాంగ్ రీ రికార్డింగ్, అలాంటి సినిమా. సో ఇప్పుడు మనం థియేటర్స్ గురించి మాట్లాడుకున్నాం, డిస్ట్రిబ్యూటర్స్ గురించి మీరు మాట్లాడారు. అయితే మీకు చాలా మందితో ఇంటరాక్షన్ ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఇండస్ట్రీ నుంచి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చాలా వస్తున్నాయి సార్, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు రిలీజ్ కోసం. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా అంటే ఎందుకు సార్ రిలీజ్ చేస్తున్నారు అంటే డిఫరెంట్ పీపుల్ ఆర్, అంటే ఎప్పుడు వాళ్ళు ఏదో చేశారని మనం చేయటం అనేది ఇష్టం. ఎవ్రీ ప్రొడ్యూసర్ హ్యాస్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్, హిజ్ ఓన్ ఇష్యూస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ హీ విల్ టేక్ అ డెసిషన్. మనం వీటిని ఫోర్స్ చేయలేము. కొంతమందికి వాళ్ళు అనుకున్న డబ్బు రాకపోవచ్చు ఓటీటీలో, దే మైట్ ఎక్స్పెక్ట్ మోర్. సమ్ పీపుల్ విల్ గెట్ అ ఫ్యాన్సియర్ ఆఫర్, దే విల్ ఎక్స్పెక్ట్ డిఫరెంట్లీ. సమ్ పీపుల్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ సొసైటీ గురించి కన్సర్న్, మనం ఇప్పుడు సినిమాలు చేసి థియేటర్లో జనాల్ని పిలవకూడదని కొంతమందికి ఉంటుంది. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఇది ఉంటుందమ్మా. సమ్ పీపుల్, నేను ఫస్ట్ ఫిలిం తీశాను, నా ఫస్ట్ ఫిలిం ఓటీటీకి వెళ్ళకూడదని. సో చాలామంది వేరియస్ టైమ్స్లో వేరియస్ డెసిషన్స్ తీసుకుంటారు. నాకు చాలా సినిమాలు ఉన్నాయి. మేము సినిమాలు తీసేది ఒక సర్టన్ బిజినెస్ యాంగిల్ తోటి తీస్తాం. అది ఎప్పుడు మాకు మంచి బిజినెస్ అవుతుంది, చాలామంది చూసి ఆనందిస్తే మాకు మంచిది వస్తుంది. సో నౌ ఓటీటీలో చేస్తున్నాను, 240 కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నాం. చాలామంది చూస్తారు, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా చూస్తారు ఈ సినిమాల్ని. సో దట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ విల్ బీ దేర్. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి చాలా మంచి పని చేశారు బాబు మీరు, దే థ్యాంక్ఫుల్ దట్ ఐ రిలీజ్డ్ ఇట్. యాక్చువల్లీ ఎందుకంటే మీరు ఒక స్టెప్ వేసారంటే వాళ్ళు కూడా ముందుకు రావడానికి మేబీ నాట్. ఎగ్జిబిటర్స్ ఫోన్ చేసి వద్దు బాబు మీరు చేయకండి, మీరు చేస్తే మిగతా వాళ్ళు చేస్తారని. దీస్ ఆర్, అంటే దెర్ ఇస్ నథింగ్ రైట్ ఆర్ రాంగ్ నో. ఇది కరెక్ట్, నేను చేసింది కరెక్ట్. ఇప్పుడు రేపు నిజంగా ఇది 100 కోట్ల సినిమా అనుకోండి, మేము పోగొట్టుకున్నట్టు అనుకోవచ్చు. సో ఇవన్నీ సెకండరీ. డెసిషన్స్ ఆర్ మేడ్, యూ హ్యావ్ టు అబైడ్ బై ఇట్ అండ్ లివ్ విత్ ఇట్, దట్స్ ఆల్. ఎక్కువ ఆలోచించి చేయాల్సిందే. దీనివల్ల ఏమి ఇండస్ట్రీకి ఏమి అయిపోదు, ఏమి ప్రాబ్లం రాదు, ఏమి ఉండదు. స్మాల్ థింగ్స్, స్మాల్ బంప్స్, వీ హ్యావ్ టు ఫేస్ ఆల్ దిస్. సార్ ఇండస్ట్రీకి గవర్నమెంట్కి ఏమైనా దూరం పెరుగుతుందని అనుకోవాలా ఏంటి సార్? ఏం జరుగుతుంది? దూరం పెరగటం లేదు. దెర్ ఇస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే బోత్ ద స్టేట్స్లో గవర్నమెంట్స్ హ్యావ్ ప్రామిస్ సర్టన్ థింగ్స్. వీ వాంట్ ద గవర్నమెంట్స్ టు సార్ట్ అవుట్ దోస్ థింగ్స్, దట్స్ ఆల్. గవర్నమెంట్కి హండ్రెడ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్తో పని ఉంటుంది. వీఆర్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఆంధ్రాలో టికెట్ రేట్స్ కొత్త జియో వచ్చింది.
సో ఎగ్జిబిటర్స్ రిక్వెస్ట్ ఏంటంటే బి అండ్ సి క్లాస్ సెంటర్స్లో బాగా తక్కువ ఉన్నాయండి రేట్స్. ఆ రేట్స్లో ఆపరేట్ చేస్తే వీ కెనాట్ సర్వైవ్. సో దాన్ని ఎట్లయినా సవరించండి అని అడుగుతున్నారు. సో అది వాళ్ళు చేస్తాం మీరు తెరవండి, తెరిసినాక చేస్తాం అంటున్నారని. సో అవి తెరవలేమండి, తెరిస్తే మాత్రం మేము చీట్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ 20 రూపాయలు 30 రూపాయలు అమ్మి ఎయిర్ కండిషన్ థియేటర్ మేనేజ్ చేయలేము, కరెంట్ బిల్ కూడా రాదు. సో ఇట్ విల్ బి అ ప్రాబ్లమ్ అని. సో దే ఆర్ రిక్వెస్టింగ్ డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు మీటింగ్స్ వేసుకొని మళ్ళీ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ వేస్తారు. ఇక్కడ కూడా మన చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు కాల్ చేసి మీరు వెంటనే థియేటర్స్ తెరిసి దెన్ వి సెడ్ మాకు ఈ కోరికలు ఉన్నాయండి, ఈ కోరికలు కొంచెం తీర్చండి అని అడిగాం. మొన్న మినిస్టర్ గారిని వెళ్ళి కూడా అడిగాం, వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. ఈ పాండమిక్ టైంలో చాలా ఇండస్ట్రీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మనుషులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీఆర్ వన్ స్మాల్ థింగ్, వీఆర్ అ విజిబుల్ ఇండస్ట్రీ. వీఆర్ నాట్ అ ఫైనాన్షియలీ వెరీ బిగ్ ఇండస్ట్రీ, వీఆర్ అ విజిబుల్ ఇండస్ట్రీ. కానీ చూడడానికి బిగ్ ఇండస్ట్రీగానే కనిపిస్తుంది. But if you take, we are not even as big as one big large company, nothing. So we are a very visible industry. We are a culture-based industry. The culture of this country, the culture of the society, all that is related to us. సో నారప్పలో కొత్త వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సార్. Yeah. అంటే కొత్త ఆర్టిస్టులు పెట్టాం. రాకీ అనే ఒక అబ్బాయి రాజమండ్రిలో కుర్రాడు చాలా బాగా చేశాడు. అభిరామి అనే అమ్మాయి, షీఈ్ ఆల్రెడీ వర్క్డ్ ఇన్ తమిళ్, ఆ అమ్మాయిని పెట్టాం. అండ్ లాట్ ఆఫ్ అంటే ఆ సినిమాకి కావాల్సిన పాత్రలను యాజ్ ఇట్ ఈస్ దింపేసాము. ఇద్దరిని తమిళ వాళ్ళని ఆడుకుని, అంటే ఆయన తెలుగు ఆయనే నారాయణ గారు, ఆయన ఒకరు తెలుగు అతను తమిళ సినిమాలు చేస్తారు. మెయిన్ విలన్ ఆయన చేశారు. దెన్ అదర్వైజ్ బాగా చేశారు అందరు. కొన్ని స్పాయిలర్స్ చూస్తే అనిపించింది సార్, డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయి. రైటర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి సార్. అండ్ వెంకటేష్ గారు చెప్తుంటే ఇంకా బాగుంది. తెలిసిన డైలాగులే అయినా, అంటే దాని అర్థం ఏంటో తెలిసిందే అయినా కూడా. శ్రీకాంత్ అడ్డాల చేశారు. హి ఓన్లీ రోట్ ఆల్ ద లైన్స్. సో చదువు అనేది మనతోనే ఉంటుంది అనేది. సో ఇలాంటి డైలాగ్స్ చాలా బాగున్నాయి, చాలా మంచి డైలాగ్స్. సో ఇంకా ఇలాంటివి ఉన్నాయి చాలా. నేను ఆడియోలోనే అసలు మంచి డైలాగులు అన్ని కలిపి ఒక ఆడియో రిలీజ్ చేయమని చెప్పాను. ఓకే, వాల్యూ సిస్టమ్స్ మీద చాలా ఉన్నాయి, చిన్న చిన్న మాటలు ఉంటాయి, చాలా మంచి ఫీలింగ్స్ వస్తాయి. ఐ హోప్ ఆల్ అవన్నీ మేము అనుకొని రాసి తీయించారు. అవి ఎంత రియాక్ట్ అవుతారో చూడాలా. మామూలుగా అయితే జనంతో రియాక్షన్ చూసేవాళ్ళం, ఇప్పుడు ట్విట్టర్లో వీటిలో రియాక్షన్స్ చూడాలంటే. బేసిక్గా అంటే మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది, ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఒక పండగ వాతావరణం కనిపించేది సార్. ఈవెంట్స్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని. ఇప్పుడు భయం ఉందమ్మా నాకు, మీతో మాట్లాడటానికే అసలు మాస్క్ లేకుండా మాట్లాడుతున్నానే కంగారుగా ఉంది. సో ఐ పర్సనలీ డిడ్ నాట్ వాంట్ టు డూ ఎనీ ఆడియో. అంటే యూఆర్ కాలింగ్ ఫర్ ట్రబుల్. ఇప్పుడు నా ఇంట్లో కొడుకు పెళ్లి చేసుకున్నాను ఈ కోవిడ్ టైంలో. ఐ డి నాట్ కాల్ ఎనీబడి. ఎందుకు, నేను పిలవలేనా, నా దగ్గర ఇది లేదా? ఇప్పుడు నేను ఆడియో ఈవెంట్ పెట్టి 1000 మందిని పిలిచి వాట్ ఆర్ యూ కాలింగ్ ఫర్? ఇట్స్ నాట్ రైట్ ఎట్ దిస్ టైమ్. ఆస్కింగ్ అ గ్యాదరింగ్ టు కమ్ ఇస్ నాట్ రైట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ముందు పరిస్థితులు తలుచుకుని ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్? ఇట్స్ అ చేంజ్డ్ వరల్డ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. మనం అసలు ఎప్పుడు ఈ కోవిడ్ వస్తుందని అనుకోలేదు. ఇప్పుడు షూటింగ్కి వెళ్తే అదేదో ఆపరేషన్ థియేటర్లో షూటింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అలా వచ్చేసింది. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, వెళ్ళిపోతుందా నెక్స్ట్ మంత్? ఇప్పుడు మొన్న యూరోప్లో అంత అయిపోయింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 2-3 డేస్లో కేసెస్ అన్నీ పెరుగుతున్నాయి అంటున్నారు. చూస్తే భయం వేస్తుంది. ఇజ్రాయెల్ కంట్రీ విచ్ ఇస్ 100% వ్యాక్సినేటెడ్ హ్యాడ్ ఓన్లీ 10-12 కేసెస్. ఎస్టర్డే హ్యాడ్ 650 కేసెస్, విచ్ ఇస్ నాట్ అ గుడ్ సైన్. సో మనకు రాదని ఆశతో బతకాలి తప్ప గ్యారంటీ లేదు. బికాజ్ వెరెవర్ దెర్ ఇస్ బిహేవియర్ ఇస్ నాట్ గుడ్ ఆఫ్ పీపుల్. యూరోప్లో అంత ఫుట్బాల్ అన్ని క్రేజీగా దిగారు. ఇప్పుడు మళ్ళీ యూకేలో 60,000 50,000 కేసెస్. దే ఆర్ లుకింగ్ ఎట్ క్లోజింగ్ డౌన్. మళ్ళీ లాక్డౌన్ చేస్తారంట. అంటే మీరు అనుకోవడం మళ్ళీ ఫ్యూచర్లో ముందు ఎలా ఉండేదో అలా ఉంటుంది అని అనుకుంటున్నాను. చెప్పలేము. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్. అంటే ఒక్కొక్కసారి యు ఆర్ స్కేర్డ్. ఎందుకంటే మనం ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటే అందరు మాస్కులు పెట్టుకొని నడుస్తూ ఉంటారు. Maybe that will become a norm. We don't know. If the virus is not going to go off and if you are not able to find a solution for it, we don't know. We must live with good hope. ధైర్యంగా ఉండండి అందరూ, that we will find a solution for everything. But irresponsibleగా మాత్రం ఎవరు ఉండకూడదు. కాషియస్గా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. ఎస్ సార్, అంటే బాహుబలి తర్వాత మన తెలుగు సినిమా లెవెల్ పెరిగిందని చెప్పాలి. సో అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తున్నారు. నిర్మాతలు కూడా ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, రిజల్ట్ ఎలా ఉన్నా కూడా. సో పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీయాలి అని చెప్పి. కానీ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఆలోచనలు వెనక్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? పాన్ వరల్డ్ సినిమాలు తీస్తారు. ఇఫ్ థియేటర్స్ లేకపోతే ఓటీటీలో రిలీజ్ చేస్తారు. నౌ వీవ్ సీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, వరల్డ్ అంతా చూసింది, జస్ట్ అన్ ఓటీటీ ప్రోడక్ట్. సో
Adi is the saving of the OTT, that you're able to, you have new platforms to watch. Maybe, we don't know. I'm sure that theatres will be there. There's no doubt about that. There might be some correction, that's all. But we want the society to get clean. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువ వ్యాక్సినేషన్ జరిగిన చోట జనం బాగా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అది చూసుకోవాలి. ఇట్స్ దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ అమ్మా. Yes. కొంతమంది పెసిమిస్టిక్ ఉండి జాగ్రత్తగా ఉంటారు, కొంతమంది ఆప్టిమిస్టిక్ ఉండి ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు. యూ స్టే ఆప్టిమిస్టిక్ బట్ స్టే రెస్పాన్సిబుల్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్. సో ఫైనల్లీ July 20న అమెజాన్ ప్రైమ్లో రాబోతోంది, నారప్పగా చూడబోతున్నాం వెంకటేష్ గారు, ఏం చెప్తారు సార్? ఏముందమ్మా, నార్మల్గా July 20th వస్తే అసలు అలాంటి మిడ్ వీక్ ఎప్పుడు మనం రిలీజ్ చేయం. ఈసారి మిడ్ వీక్ వస్తుంది. ఎస్. మామూలుగా సినిమా రిలీజ్ చేస్తే నేను తిరుపతికి వెళ్ళి, కనకదుర్గ టెంపుల్కి వెళ్ళి, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అప్పుడు రిలీజ్ చేసి చూసుకొని బెజవాడకి వెళ్ళి సినిమా చూసేవాళ్ళం. ఎస్ సార్, బేసిక్గా ఫ్రైడే రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ రిలీజ్ కూడా ఓటీటీకి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? వాళ్ళు డిసైడ్ చేశారు. Okay, okay. ఫర్ దెమ్ ఐ డోంట్ ఐ టోల్డ్ దెమ్ వై నాట్ ఫ్రైడే అంటే, నో సార్ అంటే వాళ్ళకి వేరే సినిమాలు ఉన్నాయి, వాట్ ఎవర్. నో ఇట్స్ దే ఆర్ ద బాసెస్ ఆన్ దిస్ ఫిల్మ్. సో ప్రొసీజర్ అంతా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఎవ్రీథింగ్ దే డిసైడ్. సో యాక్చువల్లీ మామ అల్లుళ్ళని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకున్నాం, ఫైనల్లీ చూసేసాం. సో ఇప్పుడు అబ్బాయి బాబాయ్ని ఎప్పుడు చూపించబోతున్నారు ఆన్ స్క్రీన్ మీద? తొందరలో వస్తాడు. ప్రామిస్ అయితే చేస్తున్నారు. 100%. సో మీ ప్రొడక్షన్లోనే రాబోతున్నారు. మాదో బయట వాళ్ళదో ఎవరిదో వస్తుంది. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏదైతే రిజల్ట్ అనుకుంటున్నారో అది ఖచ్చితంగా రావాలని మేము కూడా అనుకుంటున్నాం. అండ్ వీఆర్ వెరీ క్యూరియస్ వెంకటేష్ గారిని నారప్పగా Please see and చూడడానికి. enjoy the film. Thank you, sir. Thank you so much. Thank you.